దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనందరం కూడా దేవుణ్ణి స్తుతించేటువంటి వారుగా మనం ఉండాలి. అంతేనా? విగ్రహాల్లో కూర్చోమన్నాడా? సైలెంట్గా కూర్చోండి, ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి అన్నాడు. కోర్స్ మాట్లాడకూడదు వాక్యాన్ని ప్రకటించేటప్పుడు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు బిగ్గరగా ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఆరాధించాలి. త్రోవ పక్కన ఉన్నటువంటి బర్తులోమయి గుడ్డివాడు యేసు ప్రభు ఒక దినాన అటు వెళ్తాం చూసి జనసమూహం అంతా కూడా ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఒకటే విన్నాడు. ఏంటి ఆ కేకలు అన్నాడు. ఏం లేదు బర్తిమయ్యి, యేసు ప్రభు ఇట్లా వెళ్తా ఉన్నాడు ఈ దారిన అన్న మాట అతని చెవుని పడింది. వెంటనే అతను ఏం చేశాడు? కేకలు వేయటం ప్రారంభించాడు. ఎంతమంది నివారించినా కానీ ఆగల. కేకలు వేశాడు బిగ్గరగా, యేసు ప్రభుకి చేరాలి. ఆ జనసమూహాన్ని దాటి ఎక్కడో ఉన్న యేసు ప్రభు దగ్గరికి అమ్మా నువ్వు కొంచెం యేసు ప్రభు దగ్గరికి ఆ స్వరం వినపడాలని చెప్పేసి గట్టిగా కేకలు వేసటం ప్రారంభించాడు. మనం వేస్తున్నటువంటి కేకలు ఎక్కడి వరకు వెళ్తూ ఉన్నాయి? దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనం కనీసం ఇక్కడన్నా వినపడుతున్నాయా అన్నది పరీక్షించుకోవాలి. నేను చెప్తా ఉన్నా, ఈ మందిరం పైన దాటి ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? మన ప్రార్థన, మన కేకలు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. ఇప్పుడు చెప్దాం, దేవుని స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా గట్టిగా. మంచిది. గడిచినటువంటి ఆదివారం నుంచి ఆదివారం వరకు కూడా దేవుడు తన ఉచితమైన కృప చూపించి ఈ రీతిగా మనందరం కూడా సజీవ లెక్కలో నిలబెట్టి మరొక వారంలోకి మనందరం కూడా ప్రవేశించినట్లుగా కృపను అనుగ్రహించి ఈ వారం అంతట్లో కూడా తన క్షేమాన్నిచ్చి, భద్రతనిచ్చి, కాపుదలనిచ్చి, నడిపింపునిచ్చి మనల్ని బలపరుస్తూ, నడిపిస్తూ, ధైర్యపరుస్తూ, ఆయనలో స్థిరపరుస్తూ, నమ్మకములో అభివృద్ధిలోకి మనందరం కూడా నడిపిస్తూ సజీవ లెక్కలో నిలబెట్టి ఊపిరినిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి దేవుని సన్నిధిలోకి మనల్ని అందరం కూడా నడిపించాడు. ఈ వారంలో చాలామంది మన ముందు గతించిపోయినప్పటికి కూడా దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, సమయాన్ని దేవుడు చెప్తాడు, ఒక్క గడి అయినా ఏం చేయమన్నాడు? ఒక్క గడియ మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అన్నాడు శిష్యులతో. ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి ఆ గెత్సెమనే తోటలో ఒక గడియ దేవుని సన్నిధిలో మనము ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి. అది కూడా లేకుండా ఐఎమ్ బిజీ అని చెప్పేసి అంటే ఆ బిజీ లైఫ్ని ఇచ్చింది ఎవరో? దేవుడిచ్చాడు. నువ్వు భూమి మీద ఊపిరి పీల్చుకుంటున్నావంటే అది దేవుడిచ్చింది కాబట్టే కదా. మరి ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని ఆయన కొంతసేపు అయినా ఆయన సన్నిధిలో గడపకపోతే, ఆయన కోసం ఖర్చు చేయకపోతే నీకెందుకే వాళ్ళ సమయాన్ని? నీకెందుకే వాళ్ళు? ఒక్కసారి పరిశీలించుకోండి. కాబట్టి మొదటిగా ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని ఆయన సన్నిధిలో ఉపయోగించేటువంటి వారుగా ఉండాలి. రెండవదిగా త్వరపడి దేవుని సన్నిధికి రావాలా. ఆదివారం కదా, ఈ వారం అంతా కూడా కష్టపడ్డాను అని బద్దకించేటువంటి వారుగా ఉండకూడదు. అన్యులైతే బద్దకిస్తారు. కానీ దేవుని బిడ్డలుగా సత్యాన్ని తెలుసుకున్నటువంటి మనందరం కూడా, దేవుని ప్రేమను రుచి చూచినటువంటి మనందరం కూడా ఆయన సన్నిధికి వేగిరపడుతూ తొందరగా లే అని చెప్పేసి ఒకళ్ళు భార్యాభర్తలు టైం అయిపోయింది లేవాలి అన్నట్టు తొందరపడి, ఏదైనా చూడండి, ఒక సినిమాకి వెళ్ళాలంటే ప్రారంభంలో వెళ్తారా, లేదంటే ఇంటర్వ్యూలు కొంచెం ముందు వెళ్దాంలే అన్నట్టుకు వెళ్తారా కదా? త్వరపడి టికెట్లు అయిపోతాయేమో, లేగలి తొందరగా ఇంకా రెడీ అవుతున్నావేంటి అన్నట్టుగా ఒకళ్ళు పురుగొలుపుకొని టికెట్లు అయిపోతాయనో, లేదంటే ప్రారంభం నుంచి ఆ సినిమా చూడాలని అత్యుత్సాహంతో ఏ విధంగా అయితే మనం ఉంటామో, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా అదే త్వరపడి రావాలంట. ఇందాక నేను చెప్పినట్టుగానే భర్తిమయ్యి యేసుప్రభు అక్కడ ఆగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఎలా వెళ్ళాడు తెలుసా? త్వరపడి దిగ్గున లేచి అన్నటువంటి మాటను అక్కడ చూస్తూ ఉంటాం. త్వరపడి దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారిగా మనం ఉండాలి, కానీ దేక్కుంటా వచ్చేవారుగా మనము ఉండకూడదు. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక ఉంది.
ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చాడు. నాకేమీ లేదండి, నేనేం పాడలేనండి, నేను చదవలేనండి, నేను ప్రార్థన చేయలేనండి అన్నది నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీకు తలాంతు ఇచ్చాడు, దాన్ని బయట పెట్టాలా. నీకు ఇచ్చినటువంటి తలాంతు, ఒక ప్రార్థన చేసే తలాంతు ఉందనుకోండి, ప్రార్థన చేస్తాను పాస్టర్ గారని ముందుకు రావాలా. నీకు ఇచ్చినట్టు తలాంతు వాక్యం చదివేటువంటి తలాంతు అయితే నేను వాక్యం చదువుతాను ముందు ఉండాలా. పాట పాడటానికి దేవుడు చక్కటి స్వరాన్ని ఇస్తే దేవుని సన్నిధిలో పాడేటట్టుగా ఉండాలా. ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. క్రైస్తవులు అరిగిపోయేటువంటి వారిగా ఉండాలి, కానీ తుప్పు పట్టేటువంటి వారిగా ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక ఇనుప రాడ్ని బయట పెడితే వాడుకోకుండా కొన్ని రోజులకి ఏమైపోద్ది, తుప్పు పట్టిపోద్ది. అలాగే మనకున్నటువంటి స్వరాన్ని, మనకున్నటువంటి తలంతును దేవుని పనిలో వాడుకోకుండా ఉంచినట్లయితే అది ఏమైపోద్ది, తుప్పు పట్టినటువంటి పరిస్థితులకు వచ్చేస్తుంది. కాబట్టి ఆయన పరిచర్యలో నేను బోధకుడిని, నేను బోధించేటువంటి తలంతు దేవుడు నాకు ఇచ్చాడు అనుకో, అందరికీ బోధించాలనేటువంటి తలంతు ఉండదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు ఇచ్చాడు దేవుడు. దాన్ని ఖర్చు పెట్టాలా. దేవుని సన్నిధిలో అరిగిపోయేటువంటి వారిగా మనము ఉండాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా మీరు గమనించండి, ఆదివారం నాడు త్వరపడి దేవుని సన్నిధికి రండి. ఎక్కువ సమయము, ఇప్పుడు లేటుగా వచ్చారనుకో, వాక్యం లేటుగా అయినప్పుడు లేటుగా ముగించిన మళ్ళీ దిక్కులు చూస్తూ ఉంటారు. 10 నిమిషాలు లేట్ అయితే చాలు. ఇంకా నేను చెప్పాను అందుకే రానని, నా మాట విన్నాం, నువ్వు వెళ్ళి రమ్మన్నాను కదా అని వచ్చాము. భార్యాభర్తల మధ్య డిస్కషన్. ఆయన ఏంటో మైకి పట్టుకుంటూ వదలడం, నేను అందుకే రానంట, అయిపోయిన తర్వాత ఫోన్ చేయొచ్చుగా అన్న మాటలు రావచ్చు. పెందలు గడిస్తే దేవుని వాక్యాన్ని వినొచ్చు. ఎందుకు అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. ఆయన నిత్యము మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన మాటలు వినాలనేటువంటి ఆసక్తి నీలో ఉంటే ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడటానికి ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. మీరు సిద్ధమేనా దేని వాక్యానికి? ఇంటానికి ఆర్ యు రెడీ? దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓకే, వాక్యంలోకి వెళ్దాం ఆలస్యం చేయకోకుండా. ఈ దినము ఆదివారం నాడు ఉదయకాలపు ఆరాధనకి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి అత్యున్నతమైనటువంటి నామం బట్టి మీ అందరికి శుభాలను తెలియజేస్తూ వాక్యంలోకి వెళ్దాము. యెషయా గ్రంథము ఒకసారి తీయండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట అందరు తీయాలి, గ్రంథాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా. కావున మీరు ఆనందపడి రక్షణార్థమైన బావులలో నుండి నీళ్లు చేదుకుందురు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామా మీరు ఆనందపడి, చెప్పండి నాతో మాట, రక్షణాధారమైన బావులలో నుండి ఏం తోడుకుంటారంట? నీళ్ళు చేదుకుందురు. దేవుని స్తోత్రం కలుగును గాక. బావులు తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. బావులని అందరికీ తెలుసు. రకరకాల బావులు ఉంటాయి. కొన్ని బావులు ఏంటంటే గిలకలు ఉంటాయి, దాని మీద ఏమేస్తారు? చాదేస్తారు కదా. తాడుతో ఒక బకెటో ఒక కడవో వేసి అందులో నుంచి మనకు కావాల్సినటువంటి నీళ్లు తోడుకుంటాం. కొన్ని మోటు బావులు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే పెద్దగా ఉంటాయి బావులు. అందులోకి దిగటానికి సైడ్ అంటే మెట్టులు ఉంటాయి. పూర్వకాలంలో అలాంటి బావులు ఉండేవి. ఆ మెట్టుల మీద కిందకి దిగి నీళ్ళు తీసుకొని మళ్ళీ పైకి ఆ విధంగానే వచ్చేవాళ్ళు. అవి పెద్ద బావులుగా, మోటు బావులుగా పిలుస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఇటోకాలు వేసి మధ్యలో నుండి చాదేసి తోడేటువంటి బావులు అవి కూడా ఉన్నాయి. అంటే ఇలా వంగి తోడేటువంటి నడుం పట్టుతో ఇలా పైకి లాగుతారు. అలాంటి బావులు కూడా ఉన్నాయి. ఇప్పుడంటే బావులు లేవు, కానీ ఒకప్పుడు ఇంటింటికి ఒక బావు ఉండేది, వీధికి ఒక బావు ఉండేది, ఊరికి ఒక బావు ఉండేది. మా ఊరిలో మంచినీళ్ళకి ఊరు బయట ఒక బావు ఉండేది చెరువు పక్కన.
ఆ చెరువు ఊటంతా కూడా ఆ బావిలోకి రావటం వల్ల ఆ నీళ్ళు కొంచెం తీయగా ఉండేవి. ఊరు మొత్తం కూడా అక్కడికి వెళ్ళి ఆ బావిలో నీళ్లు చాద వేసుకొని తోడుకొని వచ్చి తాగేవాళ్ళు. అవి మంచి నీళ్ళు. అప్పుడు కాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఎలాంటివి ఉండేవి కాదు. ఇప్పుడు తాగుతున్న వాటర్ అంతా కూడా మినరల్ వాటర్ అని చెప్తా ఉన్నారు, కానీ అందులో ఎలాంటి మినరల్స్ ఏమీ లేవు. ప్లస్ అవి తాగటం వల్ల రకరకాల కెమికల్స్ మిక్సింగ్ చేయటం వల్ల అవి సరిగా వాళ్ళకి చేతగాని తనం వల్ల, చేత కాకపోవటం వల్ల అలాంటి వాటర్ మనం తాగటం వల్ల ఏమొచ్చేస్తున్నాయి అంటే ఎముక అరిగిపోతూ ఉంది, కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి. రకరకాల బావులు మనము చూస్తూ ఉన్నప్పుడు, చిన్నప్పుడు మా వీధిలో ఒక బావి ఉండేది. ఆ బావిలో మా జోష్ అంతా వయసప్పుడు మా అమ్మ వాళ్ళందరూ పనులకి వెళ్ళేవాళ్ళు. పనులకి వెళ్ళి సాయంత్రం వచ్చేలోపు మాకు ఒక డ్యూటీ, ఆ డ్యూటీ చేయకపోతే మా అమ్మ బెత్తంతో కొట్టేసేది. అంటే మేము స్కూల్ నుంచి రాగానే ఆ గిలక బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళందే కాదు, ఎవరన్నా తోడుతూ ఉంటే అక్కడ వెళ్ళి ఏం పెట్టేవాడిని అనుకున్న ఒక తపలా ఉండేది, అది అంటారు తపేలా. ఆ తపేల కొంచెం ఇంత ఉండేది, మన అన్నం కాసుకునేటువంటి తపేల. అది అక్కడ పెడితే ఎవరన్నా తోడు అందులో పోస్తే అది నెత్తి మీద వేసుకొని వచ్చేవాడిని. ఇంటికి వచ్చేపాటికి సగం పోయాయి ఊక్కుంటూ వచ్చేపాటికి. అక్కడ కొండలు ఉండేవి, మట్టి కొండలు ఉండేవి. ఆ మట్టి కొండలో నింపేసేవాడిని అవన్నీ కూడా మా అమ్మ వచ్చేలోపు అంతా తడిచిపోయేవాడిని. ఆ విధంగా అట్లాగా మేము కూడా కొంచెం ఎదిగే కొద్దిగా ఆ బావిలో తాడేసి నీళ్లు తోడుకొని వాటిని ఇంట్లో నింపటం అనేది నాకు కూడా అలవాటు ఉంది. బావులు తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి కొంతమందికి తెలియకపోవచ్చేమో. ఇప్పుడు బావులనేవి పక్కన పెట్టేస్తే కొంతమంది మోటార్లు వేస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పుకుంటే అవి కూడా బావులే, అంటే అందులో నుంచి నీళ్లు బయటకు వస్తాయి కాబట్టి అవి కూడా బావుల్లాగానే మనము పరిగణించవచ్చు. అయితే వాక్యం చెప్తా ఉంది, మీరు ఆనందపడి రక్షణకు ఆధారమైనటువంటి బావిలలో నుండి మీరు నీళ్ళు వాటిని తీసుకుంటారు అని వాక్యము సెలవిస్తూ ఉంది. రక్షణార్థమైనటువంటి, రక్షణకు ఆధారమైనటువంటి నీళ్ళు బావిలో నుండి మీరు చేదుతారు, తీసుకుంటారు అన్నటువంటి మాటని మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఈ బావి మనకి నీళ్ళు ఇచ్చేటువంటి బావిగా కనబడతా ఉంది. బావిలో నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు కోసమే కదా ఈ బావి మనకి నీళ్ళు ఇచ్చేటి వాటిగా కనపడుతూ ఉన్నప్పుడు ఆ నీళ్ళు మనకి కావాలంటే రకరకాల ప్రయత్నాలు ఉన్నాయి. అయితే ఖచ్చితంగా మనం చేసే పని ఏంటంటే ఒక తాడు వేసి, ఒక చాద వేసి, బకెట్ ఏవే పెట్టి ఆ నీళ్లు తోడుకుంటాం. ఆ నీళ్ళు కావలసినప్పుడు బయట ఉండి ఆ నీళ్లు బయట రమ్మంటే రావు, కానీ ఒక చాద సహాయంతో వాటిని బయటికి తీసుకుంటాం. ఇక్కడ గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో 3 బావుల గురించి ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడాలని నేను ఇష్టపడతా ఉన్నా. 3 బావులు, 3 పేర్లు మనం పెట్టుకున్నట్లయితే ఆ బావిలో నుంచి ఏ నీళ్లు మనం తోడుకోవచ్చు, అంటే ఏ చాద వేసి తోడుకోవచ్చు. బావిలో నీళ్ళు ఉంటాయి, నీళ్ళు కావాలంటే చాద వేసి మనం తీసుకోవాలి. అయితే ఒక్కొక్క బావికి ఒక్కొక్క పేరు పెట్టినప్పుడు ఆ పేరు మనకి కావాలంటే ఎలాంటి చాద వేయాలి, ఇది ప్రశ్న. ఓకేనా? ఒక బావికి మనం పేరు పెట్టేటువంటి పేరు ఏంటంటే, ఒక బావికి మనం పేరు పెట్టినట్లయితే 3 బావిల్లో రక్షణ అన్నటువంటి బావి. చెప్పండి, ఏ బావి ఇది? ఈ బావికి రక్షణ అన్నటువంటి పేరు పెడితే ఈ రక్షణ అన్నటువంటి బావిలో నుండి మీరు నీళ్లు తోడాలంటే చాద కావాలి కదా. ఎలాంటి చాద వేయాలి అంటే విశ్వాసము అన్నటువంటి చాద వేయాలి. దేని స్తోత్రం చెప్పండి. మొదటి బావి రక్షణ అన్నటువంటి బావి, సాల్వేషన్ అన్నటువంటి బావిలో నుండి మనకి నీళ్ళు కావాలంటే విశ్వాసము అన్నటువంటి చాద అంటే తాడు వేయాలి, ఫెయిత్ అన్నటువంటి తాడు వేయాలి. అలా వేసి మనము రక్షణ అనేటువంటి నీళ్ళు మనం తీసుకోవచ్చు. రెండో బావి పేరు మనం పెట్టినట్టయితే హెచ్చింపు అన్నటువంటి బావి. చెప్పండి, ఏ బావి ఇది? ఇప్పుడు హెచ్చింపు అన్నటువంటి బావిలో నుంచి మనకి నీళ్ళు రావాలంటే ఎలాంటి తాడు వేయాలి, ఎలాంటి చాద వేయాలి అంటే తగ్గింపు అన్నటువంటి
చాద వేయాలి. మీకు అర్థమవుతుందిగా? తగ్గింపు అన్నటువంటి చాదతో మనము హెచ్చింపు అన్నటువంటి బావిలో నీళ్లు మనము తోడుకోవచ్చు. మూడోది పూర్ణ శాంతి అన్నటువంటి బావి. ఆ పేరుకి ఏంటి? ఆ బావికి పూర్ణ శాంతి అన్నటువంటి ఆ బావిలో నుంచి నీళ్ళు మనకు కావాలంటే ఎలాంటి చాద వేయాలంటే ప్రభువు మీద ఆనుకునేటువంటి చాద వేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 3 బావుల గురించి మనము ఒక్కొక్కటిగా జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుంచి పరిశీలించి అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను మనము నేర్చుకుందాం. జాగ్రత్తగా నా వైపు చూడండి, ఎవరు మాట్లాడొద్దు, చిన్నపిల్లలు అసలు ఎవ్వరు మాట్లాడొద్దు, ఓకేనా? ఇటువైపు చూడండి, జాగ్రత్తగా పరిశీలిద్దాం వాక్యం. మొదటి బావి పేరు ఏం చెప్పా? రక్షణ అన్నటువంటి బావి. అందులో నుంచి నీళ్ళు, ఆ రక్షణ అన్నటువంటి నీళ్లు మనకి కావాలంటే, లేదంటే రక్షణ మనకి కావాలంటే ఎలాంటి చాద వేయాలన్నా? విశ్వాసము అన్నటువంటి చాద వేయాలి, తాడు వేయాలి, ఓకేనా? ఆ తాడు సహాయంతోనే, విశ్వాసముతోనే రక్షణ అనేది మనము సంపాదించుకుంటాం. రక్షణ కావాలంటే మనకి విశ్వాసం అనేటువంటి చాద వేయాలి. ఇప్పుడు చూడండి, పౌలు గారు చెప్తూ ఇదే మాటను చెప్తూ మనకంటాడు. ఎఫెసీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాటను చూసుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకి రక్షణ అనేటువంటి బావిలో నుంచి విశ్వాసం అనేటువంటి చాద వేసి తీసుకోవాలని చెప్తున్నప్పుడు పౌలు గారి ఇదే స్టేట్మెంట్ని ఇక్కడ నిర్ధారిస్తూ చెప్తాడు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికను, మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డారు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనకి రక్షణ ఎలా వచ్చింది అని అంటే, మీకు విశ్వాసం ఉంది, దేవుని యొక్క కృప ఉంది. ఈ రెండు, దేవుని కృప ఉండాలి, రెండోది మీకు విశ్వాసం ఉండాలి. ఈ రెండు ఉంటేనే మీకు రక్షణ అనేది సమకూర్చబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం ఏదైనా దేవుని నుంచి మనం పొందుకోవాలంటే, దేవుని వాక్యం ఎప్పుడు కూడా కొన్ని వాగ్దానాలు ఉంటాయి కదా, వాగ్దానాలు ఉంటాయి. నిన్ను విడువను, ఎడబాయును, చూడుము నిన్ను నా అరచేతిలో చిక్కుకున్నాను అని చక్కటి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళే ప్రతి మార్గమందు నేను తోడై ఉంటాను అన్నటువంటి మంచి మంచి వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో మనందరికి ఇవ్వబడినప్పుడు, ఆ వాగ్దానం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే మనం చేయాల్సింది ఒకటి ఉంది. అది పైన ఉంటుంది, ఒక కండిషన్ ఉంటుంది. నువ్వు ఇది చేస్తే ఇది నేను ఇస్తాను అంటాడు. అంతేగాని దేవుడు చక్కటి వాగ్దానం ఇవ్వగానే ఒక మాట వచ్చిందనుకో, జీవి కిరీటము నీకు ఇచ్చేదను అన్న వాగ్దానం నీకు వచ్చిందనుకో, ఇక నువ్వేం చేస్తావు? శంకలెగరేసుకుంటా జీవ కిరీటం ఇచ్చేస్తానన్నాడు దేవుడు అని చెప్పేసి అందరూ చూపించుకుంటా సంతోషపడతా మళ్ళీ నువ్వు వెళ్ళి ఇష్టానుసారంగా బ్రతికితే నీకు ఇస్తాడు దేవుడు? ఇవ్వడం. అంటే అక్కడ అంటాడు దేవుడు, జీవ కిరీటము నీకు ఇచ్చేదను, అయితే నేను ఇస్తానన్నాక ఇస్తా, కానీ ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. అది చేస్తే కండిషన్, అది చేస్తేనే నీకు జీవ కిరీటము ఇస్తాను. అంటే దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క ఆ యొక్క మేలులు మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఆయన సార్వభౌమాధికారం మనకి ఉండాలి. అంటే ఆయన సార్వభౌమాధికారాన్ని బట్టి మన కార్యాలు చేస్తాడు. మనము ఆయన ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని అంగీకరించేటువంటి వారిగా ఉండాలి. ఆయన సార్వభౌమాధికారం ఉండాలి, మన అంగీకారం కూడా ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో పొందుకుంటాం. ఇప్పుడు రక్షణ పొందుకోవాలి, రక్షణ ఒక వ్యక్తికి రావాలంటే, ఒక మనిషికి రక్షణ ఎప్పుడు వస్తుంది అన్న ప్రశ్నకి పౌలు గారు చక్కటి సమాధానం చెప్తా ఉన్నాడు. దేవుని సార్వభౌమాధికారం అంటే ఆయన కృప ఉంది, అయితే నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. అదేంటి తెలుసా? విశ్వాసం ఉండాలి, అంగీకారం, విశ్వాసం ఉన్నప్పుడే నీకు రక్షణ అనేది ఉండాలి. దేని యందు విశ్వాసం ఉండాలండి? విశ్వాసం ఉండాలంటున్నారు.
విశ్వాసం దేనిలో ఉండాలి అంటే యేసు ప్రభు యందు నీకు విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసం అంటే యేసు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చాడు, నా కొరకు సిలువలో మరణించి నా కొరకు బలి అయ్యి ఆయన ప్రాణం పెట్టి ఆయన పాత పెట్టబడి తిరిగి లేచాడు అంటే ఆయన సిలువ మరణ పునరుద్ధానమును ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో వారికి మాత్రమే ఏమి లభించిద్ది? రక్షణ అనేది లభించిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రక్షణ అన్నటువంటి నీళ్లు, ఆ బావిలో నుంచి నేను నీళ్ళు కావాలంటే విశ్వాసము అన్నటువంటి చాద వేయాలి. ఇంకే ఏ సోర్స్ లేదు నీకు. ఇంకా రక్షణ పొందాలంటే ఇంక నువ్వు చేయాల్సింది ఏ దాన ధర్మాలో, లేదంటే సాంఘిక కార్యక్రమాలో, ధార్మిక కార్యక్రమాల్లో, ఇంకేవో ఒక 100 మందిని పిలిచి భోజనం పెడతామో, లేదంటే ఒక 100 మందికి బట్టలు పెడతాం వల్ల నాకు రక్షణ వస్తుంది అంటానికి బైబిల్ అంగీకరించట్లా. అవి నీ సొంత ప్రయత్నం, నీ సొంత ఏమండి మంచి పనులు కాదా? మంచి పనులే, చేయకూడదండి, చేయొచ్చు, సత్క్రియలు చేయొచ్చు. ఇక్కడ ఒక మాట చెప్తాం మీకు అర్థమయ్యేలాగా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, సత్యం అది. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడా? కొందరు కొరకే ప్రాణం పెట్టాడా? అందరి కొరకేనా? అందరి కొరకే కదా ఆయన ప్రాణం పెట్టింది లోకానికి వచ్చి. ఎందుకు? రక్షణ నిమిత్తమై, అంతే కదా. రక్షణ అందరి కొరకు ఆయన చనిపోయి రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు రక్షణ అనేది అందరికీ, మనందరికీ ఆయన ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చేసి వెళ్ళిపోయాడు, నిజమే. ఆ రక్షణ ఆయన వెళ్ళిపోయిన తర్వాత అందరికి వచ్చిందా, లేదంటే కొందరు వరకే వచ్చిందా? చెప్పండి గట్టిగా, చెప్పండి. ఎవరు? అక్కడ అమ్మ ఫస్ట్ చెప్పింది ఎవరో పేరు? రాహేలమ్మ గారు చెప్పారు. కొందరు వరకే రక్షణ. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే కొంతమంది అంటారు, ఏమంటే దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టేసి రక్షణ చేసి అని వెళ్ళిపోయారు కదా, ఇంకా అందరి కొరకు కదా, ప్రపంచంలో ఉన్నటువంటి వారు అందరి కొరకు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా, ఇంకేంటండి ఇంకా మేమేం చేయాలి, ఇంకా రక్షణ అనేది అందరికి వచ్చేసింది కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. కాదు, ఆయన ప్రాణం పెట్టింది అయితే అందరి కొరకే. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది చాలామంది తెలియక చెప్తున్నటువంటి వారు, మతోన్మాదులు, లేదంటే మత్తులో ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన యెరూషలేములో పుట్టాడు కాబట్టి ఆ దేశానికి సంబంధించినటువంటి వాడండి, ఆయన ఈ దేశానికి సంబంధించినటువంటి దేవుడు కాదు, ఆయన ఆ ప్రాంతానికే సంబంధించినటువంటి వాడని చెప్పేసి దేవునికి ఒక కులాన్ని అంటుకడుతూ ఉన్నారు, దేవునికి ఒక మతాన్ని అంటుకడుతూ ఉన్నారు, దేవునికి ఒక ప్రాంతాన్ని, ఒక దేశాన్ని అంటుకట్టేసి అక్కడ కట్టుపడేసి ఆయన ఆ దేశానికే దేవుడు అని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి రక్షణ అన్నటువంటి కార్యాన్ని ఇచ్చాడు. ఇది ఆయన చనిపోయిన దగ్గర నుంచి, ఆయన సిలువ మరణం పొందిన దగ్గర నుంచి తరతరాలు పిల్లలు మరలా యేసు ప్రభు ఈ లోకానికి అడుగుపెట్టేంత వరకు పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా యేసు ప్రభు ఏం పెట్టాడు? అందరు కూడా రక్షణ అనేటువంటి సాధనాన్ని సమకూర్చి వెళ్ళిపోయాడు. ఆయన ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే కాదు, ఇది తరతరాలు పిల్లలు పుడతాను ఉంటారు కదా, ఆ పిల్లలు జనరేషన్ ఎన్ని జనరేషన్లు అయితే వస్తాయో వాళ్ళందరికి కూడా ఈ రక్షణ ఆపాదించబడింది. అయితే ఆ రక్షణను మనం పొందుకోవాలంటే ఎవరు పొందుకుంటారు? ఆ కొందరు ఎవరు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళే. అవును, నిజమేనండి. యేసు ప్రభు ఆయన సిలువ పైన మరణించాడండి, నా కొరకు, నా పాపము నిమిత్తమై, నా దోషములు, నా అపరాధముల నిమిత్తమై ఆయన చనిపోయాడండి. నేను నమ్ముతా ఉన్నాను. ఆయన లేచాడు, సమాధిని గెలిచి. ఆయన ఒక రోజు నా కొరకు వస్తాడు. ఈ రోజున పరలోకంలో తండ్రి పక్కన కుడి పార్శ్వంలో కూర్చొని నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన నా కొరకు రాబోతూ ఉన్నాడండి అని ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే రక్షించబడతారు. కానీ అందరూ రక్షించబడరు. మరి విశ్వాసం ఉందా నీలో? ఆ విశ్వాసం ఉన్నప్పుడే నీకు రక్షణ అనేది వస్తుంది. ఎఫెసీ సంఘానికి పౌలు గారు ఈ మాటను ఎందుకు చెప్పాడు అంటే, పౌలు గారు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఆ సిలువ సువార్తను, యేసుప్రభుని గురించి ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ సువార్త దండయాత్రలో అనేకమైనటువంటి ప్రాంతాలకి ఆయన తిరిగాడు. యేసుప్రభు యొక్క సిలువ మరణ పునరుద్ధానముల గురించి ఆయన ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు
ఆయన మాసిదోనియా అన్నటువంటి దేశంలో ఈ ఎఫెసి అన్నటువంటి పట్టణానికి వచ్చాడు. ఈ ఎఫెసి పట్టణం ఆయన చూసినప్పుడు, అంటే ఈ మాసిదేశి అనేటువంటి దేశంలో ఎఫెసి అన్నటువంటి రోమన్ల యొక్క రాజధాని అని చెప్పుకోవాలి. వాళ్ళ యొక్క ప్రవాస స్థలం అది. అంటే భారతదేశానికి ఢిల్లీ ఏ విధంగా అయితే రాజధాని, అందరూ కూడా గొప్ప గొప్ప అధికారులు, మరి ప్రధానమంత్రి కూడా పరిపాలించేటువంటి వ్యక్తి కూడా అక్కడే ఉంటాడు, ఆఫీసులన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఈ రాజధానిగా పిలువబడుతున్నటువంటి ప్రాంతంలో ఎక్కువగా జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. అన్ని పనులు కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ పనులు నెరవేర్చుకోవటం కూడా చాలామంది తిరుగుతూ ఉంటారు. కొంచెం జనసమూహంతో నిండిపోయి ఉంటుంది, కిక్కిరిసి ఉంటుంది అనమాట ఆ ప్రాంతం అంతా కూడా. అలాగే ఈ మాసిదోనియా అన్నటువంటి ఈ దేశానికి ఎఫెసి అన్నటువంటి ఈ పట్టణము రోమీలకి రాజధాని. అందుకని ఎక్కువగా వాళ్ళు అక్కడుండి అందరినీ పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి. అంటే వాళ్ళు ప్రపంచాన్ని రూల్ చేశారు. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వారు ఏ విధంగా అయితే ప్రపంచాన్ని పరిపాలించారో, అదేవిధంగా రోమీలు కూడా అప్పుడు ప్రపంచాన్ని పరిపాలించారు. అయితే ఈ ఎఫెసి ప్రాంతము చాలా కిక్కిరిసిపోయినటువంటి ప్రాంతంగా ఉన్నది. విస్తారమైనటువంటి జనసమూహము తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ ఎఫెసి పట్టణానికి ఇది ఎక్కడుంది అంటే మైనర్ ఆసియా, ఇప్పుడు ఎక్కడ అంటే మైనర్ ఆసియా అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి ఆ ప్రాంతం, టర్కీ అనేటువంటి ప్రాంతంలో ఇస్తాంబుల్ అన్నటువంటి ఆ ప్రాంతం నుంచి 1 గంట ప్రయాణం చేసినట్లయితే అక్కడ ఎఫెసి అనేటువంటి పట్టణాన్ని మనము చూడవచ్చు. మ్యాప్ చూస్తే మనకి అన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పటికి కూడా చాలామంది అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని సందర్శించి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఎఫెసి పట్టణానికి పౌలు గారు వెళ్ళినప్పుడు భయంకరమైనటువంటి విగ్రహారాధనతో నిండిపోయింది. భయంకరమైనటువంటి విగ్రహారాధన. అర్తిమీ దేవి అన్నటువంటి దేవతను ఇంగ్లీష్లో డయానా అని పిలుస్తారు. అలాంటి ఆ డయానాకి, అర్తిమీదేవికి ఒక పెద్ద దేవాలయము అక్కడ ఉంది. ఎక్కడ లేనటువంటి గొప్ప దేవాలయం, చాలా 100 పిల్లర్స్తో పెద్ద దేవాలయాన్ని వాళ్ళు కట్టి అక్కడ ఆ అర్తిమీదేవి అన్నటువంటి ఆ విగ్రహాన్ని వాళ్ళు ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. వ్యభిచారముతో నిండిపోయేది విగ్రహారాధన, భయంకరమైనటువంటి విగ్రహారాధన ఆ ఎఫెసి పట్టణంలో ఏలుబడి చేస్తుంది. అంత మాత్రమే కాదు, మాంత్రికుల శక్తుల యొక్క ప్రభావం అక్కడ ఎక్కువ ఉంది. మంత్ర విద్యలు, మాంత్రికులు ఉంటారుగా, సోదిగాళ్ళు, మాంత్రికులు, ఇంకా క్షుద్రపూజలు చేసేవాళ్ళు, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఆ యొక్క అపవాదిగాడు అక్కడ చెలరేగిపోతూ ఉన్నాడు. అలా భయంకరమైనటువంటి విగ్రహారాధన జరుగుతున్నటువంటి ఆ ప్రాంతానికి, ఆ పరిస్థితిలో పౌలు గారు కాలుపెట్టాడు. పౌలు గారు తట్టుకోలేకపోయాడు. అలా చూస్తూ ఉండలేకపోయాడు. అందుకనే ఎక్కడ కూడా ఆయన సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాలకి తిరిగినప్పటికీ ఎక్కడ కూడా ఎక్కువ సంవత్సరాలు గడిపినట్టుగా చూడలేదు. కానీ ఎక్కువ సంవత్సరాలు పౌలు గారు ఎక్కడైనా గడిపారు అంటే అది ఈ ఎఫెసి పట్టణంలోనే గడిపారు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 3 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. 3 సంవత్సరాలు ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. అందరూ భయంకరమైన విగ్రహారాధకులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలందరూ కూడా ఆ అర్తిమీదేవి దేవాలయంలోకి వచ్చి అక్కడ దేవతకి బలులు అర్పించి విగ్రహారాధన చేసి ఆ విగ్రహం, వెండి విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు అక్కడ విగ్రహాలు అమ్ముతూ ఉన్నప్పుడు వాటిని కొనుక్కొని వెళ్ళి మరలా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంటిలో వాటిని స్థిరపరిచి స్థాపించి మళ్ళీ అక్కడ చిన్న టెంపుల్ కట్టేసేసి అక్కడ దేవతను ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు ఆ ఎఫెసి పట్టణానికి చెందినటువంటి ప్రజలు. అందుకనే పౌలు గారు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ సువార్తను ప్రభువు చేత ప్రేరేపించబడి పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతో ఆయన ఆ పట్టణంలోకి చేరుకున్నాడు. ఎవరన్నా తెలుసా అంటే ఎవరికి తెలియదు. ఎక్కడ ఉండాలో తెలియదు, ఎక్కడ నివసించాలో తెలియదు. పౌలు గారికి ప్రభు వెళ్ళమన్నాడు, దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాలి అన్నట్టుగా ఆయన మాటకి విధేయత చూపించి ఆ పట్టణానికి వెళ్ళాడు.
విశ్రాంతి దినము అందరూ ఆ నది తీరానికి వస్తారేమో అని చెప్పేసి ఒక నదీ తీరానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు కూర్చొని ఉన్నారు. ఆ స్త్రీలు అక్కడ ఉన్నప్పుడు ఆ స్త్రీల దగ్గర ఈ పౌలు గారు యేసు ప్రభుని పరిచయం చేశాడు. యేసు ప్రభు యొక్క సువార్తను అక్కడ ప్రకటించినప్పుడు లూదియా అన్నటువంటి ఒక స్త్రీ ఆ ఊదా రంగుని ఆవిడ ఒక బుట్టలో వేసుకొని ఒక రంగుని అమ్ముకొని తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆవిడ పేరు లూదియా. ఊదా రంగు పొడిని అమ్ముతూ ఉండేది. రకరకాలుగా ఉపయోగించేవాళ్ళేమో ఆ రంగుని. ఆవిడ ఆ ప్రాంతంలో తిరుక్కుంటా అది అమ్ముకుంటూ ఉండేది. అయితే ఆ రోజున పౌలు గారి మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు ఆవిడ హృదయాన్ని టచ్ చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆవిడ హృదయాన్ని తెరిచినప్పుడు, ఆవిడ హృదయాన్ని తెరిచింది, ప్రభువుని తన హృదయంలోకి ఆహ్వానించుకుంది. అంతమాత్రమే కాదు, పౌలుని తన ఇంటిలోనూ కూడా ఆహ్వానించింది. తన ఇంటి ద్వారాలు తెరిచింది. దైవజనుడా, నా ఇంటిలో ఉండు, నువ్వు ఎన్నాళ్ళు ఉంటావో ఇక్కడ ఉండు అని చెప్పేసి ఆవిడ యొక్క ఇంటి ద్వారాలు తెరిచి పౌలుకి స్థలం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ విధంగా అక్కడ ఉంటా జాగ్రత్తగా వినాలి, ఇటువైపే ఎవరు మాట్లాడరు. అలా ఇంట పౌలు గారు ఏం చేశారంటే ఆ పట్టణం అంతా తిరుగుతూ దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ దారిలో ఒక ఆవిడ భవిష్యత్తు చెప్తా ఉందంట. నువ్వు కనపడ్డావు అనుకో, నీ భవిష్యత్తు చెప్పేస్తూ ఉంది. ఎవరు వెళితే వాళ్ళ దగ్గరికి భవిష్యత్తు చెప్తా ఉంది. అరే భలే చెప్తుందిరా నా గురించి, నా భవిష్యత్తు అంతా చెప్తా ఉంది అని చెప్పేసి అందరూ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ భవిష్యత్తు చెప్పించుకుంటా ఉన్నారు. ఈవిడ్ని ఈవిని అడ్డం పెట్టుకొని కొంతమంది ఏం చేస్తున్నారంటే సంపాదిస్తూ ఉన్నారు. భవిష్యత్తు చెప్తుంది కదా, అరే బాబా నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే టికెట్ డబ్బులు కట్టు, ఇంత డబ్బులు కడితే ఆవిడ దగ్గరికి అన్నట్టుగా ఆవిడ అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ. ఇదంతా చూసినటువంటి పౌలు ఏం చేశాడంటే, ఈవిడ ఎలా చెప్తుంది, దీనికి గల కారణం ఏంటి, ఏ ప్రభావంతో నింపబడింది ఈవిడ అని పౌలు గారు జాగ్రత్తగా పరిశీలించినప్పుడు సాతాను యొక్క ప్రభావముతో చెబుతా ఉందని గమనించాడు. దుష్ట శక్తుల యొక్క ప్రాబల్యం, దుష్టాత్మ ఆవిడిలో ఉండటం వల్ల ఇలాంటి భవిష్యత్తు చెప్తాను రండిరా బాబు అన్నట్టుగా అందరిని పిలిచి ఆ మాటలు చెప్తూ అక్కడ ఒక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని చూసి పౌలు ఏం చేశాడు తెలుసా, ఆవిడ దగ్గరికి వెళ్ళి నజరుడైనటువంటి యేసు నామములో ఆ దెయ్యాన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. ఎప్పుడైతే పౌలు ఆ కార్యం జరిపాడో వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోపం వచ్చేసింది. అరే ఈవిని అడ్డం పెట్టుకునే కదా మన వ్యాపారం చేస్తూ ఉంది, ఇప్పుడు మన వ్యాపారం అంతా కూడా వీడెవడో ఇక్కడికి వచ్చేసి మన వ్యాపారం మొత్తం కూడా నాశనం చేసేసాడు, వీడిని వదలకూడదు అని చెప్పేసి పౌలును శీలను రోడ్ల మీద ఈడ్చుకుంటా ఆ చెరసాల అధిపతికి అప్పగించినప్పుడు అతను బేపత్సంగా కొట్టేసేసి వాళ్ళిద్దరిని కూడా ఇష్టానుసారంగా దూషించి కొట్టేసి చెరసాలలో బంధించేశారు. ఎలా బంధించేశారు తెలుసా, బొండలు వేసి బంధించారని ఉంటుంది వాక్యం. బొండలు అంటే ఏంటి తెలుసా, కింద ఒక రాయి ఉంటుంది, పైన ఒక రాయి ఉంటుంది. కింద రాయికి కాళ్ళు తొడిగేసి కాళ్ళు పెట్టేంత అంటే మన అరికాలంతా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లాక్ వేసేస్తారు సంకిళ్ళతో. ఇక్కడ కూడా 2 కాళ్ళల్లో కూడా ఆ కన్నంలో పెట్టేసేసి ఆ లాక్ చేసేస్తారు. అంటే కాళ్ళు కదపడానికి కుదరదు. ఇంకా అలాగే చేతులు కూడా పైకెత్తేసి ఆ బండల్లో బిగించేసి అక్కడ లాక్ చేస్తారు. ఈ చేతులు కూడా కదపటానికి కుదరదు. ఇంకెలాగ నిలబడి ఉండాల్సిందే ఎప్పటి వరకు అయినా సరే. ఒకసారి ఊహించుకోండి, ఒక కదలకోకుండా 1 గంట సేపు నువ్వు నిలబడి చూడు. నేను ఇక్కడ నిలబడి 1 గంట చెప్తాను చూసావా, కాళ్ళన్నీ తిమ్మురులు వచ్చేస్తాయి, భయంకరంగా ఉంటుంది. అయితే వాక్యం చెప్పేంత వరకు కూడా నేను వాటిని పట్టించుకోను. ఏ దైవజనుడు కూడా పట్టించుకోడు. పరిశుద్ధాత్మని యొక్క సహాయం ఉంటుంది కాబట్టి అవేం కూడా చెమటలు గారుతున్నా కాళ్ళు నొప్పులు వస్తున్నా పట్టించుకోము, దేవుని శక్తి ఉంటుంది కాబట్టి. పౌలు గారు కూడా ఆ విధంగానే బంధించబడినప్పుడు అర్ధరాత్రి పూట పౌలు శీలలో పాటలు పాడటం ప్రారంభించారంట. మీరు చెప్పండి, మిమ్మల్ని కనుక అలాంటి పరిస్థితుల్లో ఉంచారనుకోండి, ఎవరైనా నిద్రపోతారా? భయం ఉంటుంది కదా, ఆందోళన ఉంటుంది, కలవరం ఉంటుంది. అలాంటి పరిస్థితులు పెట్టేసి ఒక పాట పాడండి అంటే పాడతాం. ఇంట్లో ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు మొహం అంతా వికారంగా పెట్టేసుకొని దేవుని సన్నిధులకు వచ్చినప్పుడు ఓ పాడంటే ఇప్పుడు కుదరదులేండి, నేను పాడలేనండి. ఏంటో విచారం లోపల. ఆ విచారం పెట్టుకొని
దేవుని యందు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఓ పాట పాడాలంటే మనం ఇష్టపడం. బాగలేదులేండి పాస్టర్ గారు, బలవంతం చేయమాకండి, నా పరిస్థితి బాగలేదులేండి అంటారు, పాడేవాళ్ళే. అయితే ఇక్కడ చూడండి, పౌలు శీలను బంధించేసి ఇష్టానుసారంగా రోడ్లకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి కొట్టేసి రక్తం ఉడుతున్నటువంటి ఆ శరీరాన్ని బొండలు వేసి బిగించినప్పుడు అర్ధరాత్రి కాడ వాళ్ళు నిద్రపోలేదు, కానీ వాళ్ళు పాటలు పాడటం ప్రారంభించారు, దేవుని స్తుతించటం, దేవుని ఆరాధించటం మొదలుపెట్టారు. వెంటనే వాళ్ళ స్తుతికి అక్కడ ఏమైపోయిందంట, చెరసాల పునాదులు కదిలిపోయి ఆ చెరసాల యొక్క ఆ ఎంట్రన్స్ ఉండే గేట్లు, అవన్నీ ద్వారాలన్నీ కూడా తెరవబడ్డాయంట. ఎప్పుడైతే ఆ భూకంపాన్ని, అక్కడ ఉన్నటువంటి అద్భుతాన్ని చూసినటువంటి చెరసాల యొక్క ఆ అధిపతి వెంటనే భయపడిపోయాడు. ఇంకేముంది, అంతా చీకటి, బయట ఏదో కాగడాలు పెట్టి ఉంటాయి అక్కడ, ఆ కాగడాలు వెలుతురంతా ఆరిపోయింది, భూకంపం వచ్చేసింది. ఇంకా చెరసాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, ఖైదీలందరూ పారిపోయి ఉంటారు. ఈ విషయం కనుక నా పైన అధికారులు తెలిస్తే నన్ను చంపేస్తారు, మామూలుగా చంపరు, చిత్రహింసలు చేసి చంపుతారు. కాబట్టి వాళ్ళ చేతిలో పడటం కంటే నేను ఇక్కడే చచ్చిపోవటం మంచిదని తన కత్తి తీసుకొని తన మీద పొడుచుకోవాలని, దూకోవాలని చూశాడు. వెంటనే చెరసాల లోపల నుంచి ఒక స్వరం వినపడతా ఉంది, పౌలు ఆగండి అయ్యా, చాలు ఆగిక, నువ్వు పొడుచుకోవాల్సినటువంటి అవసరం లేదు, మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలంటే, పౌలు గారు, నేను శీలలో మాట ఇక్కడే ఉన్నాం బావ, నేను పారిపోవలేదు అనాలి. కానీ అక్కడ చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా, మేమందరం అన్నాడు. అంటే పౌలుకి ఎలా తెలిసింది? అతని తోటి ఖైదీలు, చెరసాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా పారిపోలేదు. చెరసాల యొక్క గేట్లు తెరవబడినప్పుడు ఏ ఖైదీ అని ఉంటాడా? ఎవరు ఉండరు, పారిపోతాడు. అరే అవకాశం వచ్చింది, పదండ్రా పరిగెత్తుదాం, తొందరగా మనం ఈ కాంపౌండ్ దాటేయాలి అన్నట్టుగా పరిగెత్తుతారేమో. కానీ ఏ ఒక్కరు కూడా కదలకోకుండా చెరసాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగానే ఉన్నారు. ఆ విషయాన్ని ఆత్మలో తెలుసుకున్నటువంటి పౌలు చెప్తున్నాడు, అయ్యా నువ్వు పొడుచుకోవాల్సినటువంటి, నువ్వు చంపుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు, అందరూ ఇక్కడే ఉన్నారు, మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం అన్నటువంటి మాట. ఎందుకు వాళ్ళందరూ కదల్చబడలేదు, ఎందుకు ఆ ఖైదీలందరూ కూడా పారిపోలేదంటే, అప్పుడు వరకు ప్రకటించినటువంటి దేవుని యొక్క సువార్తను వారందరూ విన్నారు. పౌలు బొండలకి బిగించబడినప్పుడు కూడా ఆయన నోటికి బొండలేలా, ఆయన చేతులు ఆపగలిగారేమో, ఆయన కాలును ఆపగలిగారేమో, కానీ ఆయన నోటిని ఆపలేకపోయారు. ఆయన దేవుని స్తుతించడం ప్రారంభించాడు, ఆయన ఆరాధించడం మాత్రమే కానీ దేవుని సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. అక్కడ ఆ సువార్తను, ఆ పాటలు విన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వాళ్ళందరూ కూడా తరించిపోయారు. కాబట్టి ఎక్కడికి వెళ్తామండి మేము? ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టి, ఇలాంటి దేవుని ఆరాధిస్తున్నటువంటి వారిని వదిలిపెట్టి, ఇలాంటి సువార్తను, ఇలాంటి మంచి మాటలు చెబుతున్నటువంటి వారిని వదిలిపెట్టేసి మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకగలము? మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం అన్నట్టుగా వాళ్ళందరూ కూడా ఆగిపోయినప్పుడు, అప్పుడు ఆ యొక్క చెరసాల అధిపతి చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా, అయ్యలారా అన్నాడు. పౌలుని చూసి అంటాను ఉన్నాడు, పౌలు శీలను చూసి అయ్యలారా అన్నాడు. అప్పటి వరకు ఏం పలుకుంటాడు, ఏదో దూషించి ఉంటాడు కదా, కొట్టాడు, విపరీతంగా కొట్టాడు అదే వ్యక్తి. ఇప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు పోలీసులు ఎలా తిడతారు, స్టేషన్ కానీ అక్కడికి వెళ్తే ఎలా తిడతారు, సార్ రండి సార్, అరే అయ్యగారు వస్తున్నారు కానీ కుర్చీని కొంచెం క్లీన్ చేయండి అంటారా? అనరు. తప్పు చేసినప్పుడు లోపలికి తీసుకెళ్ళినప్పుడు విపరీతంగా దూషిస్తారు కదా, బూతులు మాట్లాడతారు. మీ అందరికీ తెలుసు పోలీసుల యొక్క వైఖరి ఎలా ఉంటుందో తెలుసు. విపరీతంగా దూషణకరమైనటువంటి మా బూతులు మాట్లాడతారు, భరించలే ఆ మాటలు వెళ్ళాం మనం. అలాగా అప్పటి వరకు పౌలును శీలను ఆ విధంగానే మాట్లాడుంటాడు, ఆ విధంగానే దూషించాడు ఈ చెరసాల అధిపతి. ఒరే అరే అన్నట్టుగా విపరీతంగా దూషించుంటాడు, కొట్టాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఎప్పుడైతే ఆ కార్యాన్ని చూశాడో, ఇప్పుడు వారి వైపు చూసి పలుకుతున్నటువంటి మాట, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలా? దేని స్తోత్రం కలుగునుగాక. రక్షణ పొందాలంటే, నేను రక్షించబడాలంటే ఏం చేయాలా తెలుసుకున్నాడు. రక్షణ యొక్క ఇంపార్టెంట్ ఏంటో తెలుసుకున్నాడు. ఆ రోజు ఆ వ్యక్తి పౌలును శీలను చూసి ఆ మాట పలికాడు. ఇంకా రక్షణ పొందనటువంటి వాళ్ళు గనుక దేవుని సన్నిధిలో ఉంటే ఈ ఉదయకాల సమయంలో నువ్వు అడగగలవా, రక్షణ పొందాలంటే నేనేం చేయాలా? ఆ వ్యక్తి అడిగాడు, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి సార్ అన్నాడు. నువ్వు అడగగలవా? రక్షణ ఇంపార్టెంట్ నువ్వు తెలుసుకున్నావా?
ఒకవేళ రక్షణ ఇంపార్టెంట్ తెలుసుకోకపోతే ఈ ఉదయకాల సమయంలోనైనా నువ్వు తెలుసుకొని ఈ మాటను అడగాలి, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? పౌలు చెప్పాడు, అక్కడ చెప్పాడు, ఏం చెప్పాడో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలు, నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? రక్షణ పొందాలంటే పొద్దున్న 3 గంటలు లేసి పొరులు దండాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఎగిరెగిరి గంటలు కొట్టాల్సినటువంటి అవసరం లేదు, లేదంటే ఆ నదిలోనూ ఈ నదిలోనూ మునిగిపోతే రక్షణ వస్తుంది, అక్కర్లా. ఒకవేళ బయట ఉన్నటువంటి కొన్ని మత శాఖల వారు నీ మీద భారాలు పెట్టేసి వెళ్ళిపోయారేమో, కొంతమంది దేవులుగా పిలబడుతున్నటువంటి వాళ్ళు నీ మీద భారం పెట్టేసి నువ్వు ఈ సమయంలో ఇది చేయాలి, ఆ సమయంలో ఇది చేయాలి, పలాంది చేస్తేనే నీవు మోక్షానికి వెళ్తావని చెప్పేసి వాళ్ళు లేనిపోని భారాలన్నీ నీ మీద పెట్టేసి వెళ్ళిపోయారేమో. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి ఈ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? నువ్వేం భారాలు మోయాల్సిన అక్కర్లా, నీ మీద ఎలాంటి భారాలు లేవు, నువ్వేం చేయక్కర్లా. మరి ఏం చేయాలి ప్రభువా నేను రక్షణ పొందాలంటే? పౌలు చెప్తా ఉన్నాడు, విశ్వాసం ఉంచితే చాలు, నమ్మితే చాలు. ప్రభునందుని విశ్వాసం ఉంచితే నీవు రక్షించబడతావు. నువ్వు మాత్రమే కాదు, నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారు. అంటే ఇక్కడ మళ్ళీ మీకు ఆలోచన రావచ్చు, మా ఆవిడ రక్షణ పొందింది కండి, సరిపోద్దులే, ఇంక నేనేమన్నా మళ్ళీ బాప్తీసం అలాంటి ఏం తీసుకోవాలా? ఆవిడ ఒక్కడే బాప్తీసం పొందితే ఇంటి వాళ్ళందరూ అన్నారుగా, అది కాదు దాని అర్థం. నువ్వు రక్షించబడితే రక్షణ అనేది ఎవరికి సంబంధించింది? వారిదే. నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది రక్షణ. అంతేగాని మా అమ్మ మా నాన్న క్రైస్తవులండి, నేను కూడా క్రైస్తవుడినే, మా అమ్మ మా నాన్న రక్షణ పొందారండి, నేను కూడా రక్షించబడినట్లే, మా అమ్మ మా నాన్న ఒక రోజున పరలోకానికి వెళ్తారు, ఇంకా తిరిగిలేదండి, నేను కూడా, తప్పు. అది నీ వ్యక్తిగతానికి సంబంధించింది. ఎవరు పర్మిషన్ అక్కర్లా, రక్షించబడటానికి ఎవరు పర్మిషన్ అక్కర్లా, నువ్వేం చేయక్కర్లా. ఒక గోతులో పడినప్పుడు నువ్వు ఏమన్నా అడుగుతావు? ఒక గోతులో పడిపోయావు, లోతైనటువంటి గోతులో పడిపోయావు, బాబు కొంచెం చెయ్యందించి ఆ పైన ఉన్నటువంటి వారికి నన్ను రక్షించండి కాపాడని అని చెప్పేసి కేకలేస్తూ ఉంటావు. రక్షిద్దామని వెళ్ళినప్పుడు ఆయన ఏమండి మా అమ్మని అడిగారు, మీరు నన్ను రక్షించడానికి వచ్చారు, మా నాన్నగారు పర్మిషన్ తీసుకున్నారండి మీరు అని అంటావా? లేదంటే బాబు కింద ఏముందో తెలియట్లా, తేళ్ళు ఉన్నాయో పావులు ఉన్నాయో ఏమున్నాయో తెలియట్లా, అంత బురదగా ఉంది, కాసేపు ఉంటే చచ్చిపోయేటట్టు, నేను తొందరగా లేపోయా, నన్ను పైకి లాగాయా, నన్ను రక్షించే అని చెప్పేసి చేతులు అందిస్తావా? తొందరగా లాగమనే రక్షించమనే కదా చేతులు అంతావు, కేకలేస్తావు. అంతేగాని మా బంధువుల గురించి మీకు తెలియదండి, మా కులం గురించి మీకు తెలీదు, నన్ను వెళ్ళేస్తారు, లేదంటే చిన్న చూపు చూస్తారు, కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 100 రూపాయల బాండ్ తీసుకొని వెళ్ళిపోయి అందరు సంతకాలు తీసుకొని వచ్చి అది చూపిస్తే అప్పుడు నన్ను పైకి లేపండి అంటావా? ముందు పైకి లేపమని అంటావు. రక్షించబడటానికి రక్షణ నీ జీవితానికి సంబంధించింది, నువ్వు తీసుకోవాలా డెసిషన్, అది నీ వ్యక్తిగత జీవితం. అంతేగాని వాళ్ళు చెప్తారని వీళ్ళు చెప్తారని పలానో లేదో అంటారని చెప్పేసి ఆలోచన ఉండకూడదు. రక్షణ నీకు సంబంధించింది, నువ్వు తీసుకోవాలా. ఎలా రక్షించబడేది అంటే బైబిల్ చెప్తా ఉంది, విశ్వాసము ద్వారా కృపచేత మాత్రమే నువ్వు రక్షణ. అంతేగాని నువ్వు చేసే ధార్మిక కార్యక్రమాలు ఏవైతున్నాయో, దాన ధర్మాల వలన, సాంఘిక కార్యక్రమాల వల్ల నీకు రక్షణ అనేది రానే రాదు. అలా వచ్చే లెక్కైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టాల్సినటువంటి అవసరత లేనే లేదు. ఆయన సిలువ మరణం వ్యర్థమైపోద్ది అన్నాడు గలతీ పత్రికలో పౌలు చెప్తా ఉన్నాడు. అలాగా వస్తే అది యేసుప్రభు ఇంకా రావాల్సిన అవసరత ఏముంది? ఆయన అంత త్యాగం చేయాల్సినటువంటి అవసరత ఏముంది? మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోయాడు కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే విశ్వాసము ఉంచాలా. అవునండి, ఎఫెసీ పట్టణంలో ఎప్పుడైతే పౌలు ఆ సువార్తను ప్రకటించాడో,
అయ్యలారా, అమ్మలారా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వీధి వీధి తిరిగి ఆ పట్టణంలో విగ్రహారాధన, భయంకరమైనటువంటి విగ్రహారాధన. ఆ ఎఫెసీ పట్టణం గురించి చెప్పాలంటే చాలా టైం పట్టింది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ పట్టణవాసులు ఉన్నారు. ఆ ప్రాంతంలో పౌలు గారు సువార్త చెప్పటం అంటే కత్తి మీద సాము లాంటిదే. అలాగ ఆయన సువార్త చెప్పినప్పుడు చాలామంది యేసు ప్రభు నమ్ముకొని విగ్రహారాధనన్నింటిని కూడా బయట పారేశారంట. వాళ్ళ మాంత్రిక విద్యలు నేర్చుకున్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ మాంత్రిక గ్రంథాలన్నిటిని కూడా తీసుకొచ్చి ఆ నిప్పులు వేసి తగలబెట్టేశారంటండి రోడ్డు మీద. చాలు, ఇక వీటితో మాకు అవసరం లేదు, నిజ దేవుని మేము తెలుసుకున్నాం, ఇంక మాకు ఇవి అక్కర్లేవు, ఇవేమి కూడా మమ్మల్ని స్వతంత్రులుగా చేయదు, ఇవేమి కూడా మమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళదు, ఇవేమి కూడా మాకు రక్షణ అనేది తీసుకొచ్చేవి కావు, ఇవి వీటితో మాకు పనే లేదని చెప్పేసి రోడ్డు మీద పోసేసి నిప్పంటిచ్చేశారంట. ఆ గ్రంథాలు, ఆ మాంత్రిక గ్రంథాలన్నిటిని కూడా పక్కన పెట్టేశారు. ఇప్పుడు మేము మహిమ గల దేవుని నమ్ముకున్నాం, శక్తి గల దేవుని మేము నమ్ముకున్నాం, ప్రభావము కలిగినటువంటి దేవుణ్ణి మేము ఆరాధిస్తూనే ఉన్నాము, ఆయన మాకుంటే చాలు అని వారందరూ కూడా క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా ఆహ్వానించారు. అందుకని 3 సంవత్సరాలు పౌలు గారు ఆ ఎఫెసీ పట్టణంలో ఉండి ఆ సంఘాన్ని కట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ఎఫెసీ సంఘము అక్కడ ఏర్పాటు చేయబడింది. పౌలు గారు తర్వాత యేసు ప్రభు శిష్యులు అనేటువంటి ఆయన రొమ్మును ఆనుకొని నడిచినటువంటి యోహాను గారు కూడా ఒక సందర్భంలో ఆ ఎఫెసీ పట్టణానికి వెళ్ళి కొంతకాలం ఆయన సువార్తను ప్రకటించాడు ఆ సంఘానికి. అంత మాత్రమే కాదు కానీ తల్లి అయినటువంటి మరియమ్మ గారు కూడా, యేసుప్రభు యొక్క మరియమ్మ గారు కూడా అక్కడ నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసుప్రభు చనిపోయేటప్పుడు సిలువలో అప్పగింతలు జరిగినాయి. యోహాను పిలిచి అమ్మను అప్పచెప్పాడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. మరియమ్మ గారిని పిలిచి నీ కుమారుడు అని చెప్పేసి వాళ్ళిద్దరినీ ఒక చోట చేర్చినప్పుడు యోహాను దగ్గరే ఉంది కాబట్టి, చేర్చబడింది కాబట్టి మరియమ్మ ఆ ఎఫెసీ పట్టణానికి యోహాను గారు వెళ్ళినప్పుడు మరియమ్మ గారు కూడా అక్కడ ఉన్నట్లుగా చూస్తాను. ఈరోజు కూడా మరియమ్మ గారు జీవించినటువంటి ఆ చిన్న గది ఎఫెసీ పట్టణంలో, ఆ గదిని కూడా చాలామంది చూసి వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అలాగా ఎఫెసీ పట్టణంలో పౌలు గారు ప్రకటించి అక్కడ ఉన్నటువంటి వారికి చెప్తూ ఉంటాడు, మీకు రక్షణ అనేది వీటన్నిటి వల్ల కాదు కానీ ప్రియులారా గమనించిందని ఆయన చెప్పాడు. ఒక వ్యక్తి విశ్వాసం ఉంచితే చాలు, విశ్వాసం ద్వారా దేవుని కృప చేత మీకు రక్షణ ఉంది. అంతేగాని ఇది మీ గొప్ప కార్యాలు, మీరు చేస్తున్నటువంటి కార్యాలు కాదు, దేవుని వరమే. దేవుని స్తోత్రం కలుగునగా, అది దేవుని వరమే అన్నాడు. ప్రియులారా ఇప్పుడు చెప్పండి, రక్షణ అన్నటువంటి బావిలో నుంచి మనం నీళ్లు తోడుకోవాలంటే ఏముండాలి? విశ్వాసం అనేటువంటి చాద వేయాలి. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మొదటి బావి గురించి మనము మాట్లాడుకున్నాం. రెండో బావి పేరు ఏం చెప్పా? హెచ్చింపు. దేవుని స్తోత్రం కలుగురుగా. హెచ్చింపు అన్నటువంటి బావిలో నుంచి మనకి నీళ్ళు కావాలంటే ఏ చాద వేయాలా? తగ్గింపు అన్నటువంటి చాద వేయాలా? దేవుని స్తోత్రంగా చెప్పండి గట్టిగా. హెచ్చింపు, తగ్గింపు. చూద్దామా? లోకాసువార్త 14:11. లోకాసువార్త 14:11 చదువుకుందాం. తన్ను తాను హెచ్చించుకునివాడు ఏమైపోతాడంట? ప్రతివాడు తగ్గించబడును. తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇది బైబిల్లో ఉన్నటువంటి ఒక ప్రిన్సిపుల్, ఒక చక్కటి ప్రిన్సిపుల్ ఇది. ఇంక దీన్ని చెరపటానికి లేదు. ఇంక ఇది దీంట్లో మార్పులు చేర్పులు ఏమి ఉండవు. ఒక ప్రిన్సిపుల్ అంతే, ఒక రూల్. నువ్వు హెచ్చింపబడాలంటే తగ్గింపుతనం నీలో ఉండాలి. నీకు తగ్గింపుతనం ఉన్నప్పుడు మాత్రమే హెచ్చింపు అనేటువంటి ఆ నీళ్ళు నువ్వు తాగుతావు. లేదంటే ఆ హెచ్చింపు అనేటువంటి బావులో నీళ్ళు నీకు కావాలంటే తగ్గింపు అనేటువంటి చాద నువ్వు వేసి తీసినట్లయితేనే నీకు ఆ నీళ్ళు దొరుకుతాయి. అంతేగాని హెచ్చింపులోనే నువ్వు ఉన్నావనుకో, నీకేమైపోతుందంటే నువ్వు ఇంకా ఏ స్థాయికి వెళ్ళిపోతావంటే నీ జీవితాన్ని పతన స్థాయికి తీసుకెళ్ళిపోతావు. కొంతమంది తమకున్నటువంటి వాటిని బట్టి హెచ్చుగా మాట్లాడుతూ ఉంటారు. లేనటువంటి వారిని చూసి వాళ్ళకి లేని వాటిని బట్టి నాకు ఉన్నాయి అన్నట్టుగా హెచ్చింపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. తాము హెచ్చించుకుంటూ ఉంటారు.
ఉన్న వాటిని బట్టి కూడా హెచ్చిస్తూ ఉంటారు. ఎవరు లేరు కదా, కారులో తిరిగేవాడు బైక్లో వెళ్తున్నటువంటి వాడికి లోకువ కదా. అదే ఏంటి, ఇంకా కారు కొనలేదా, నీ జీవితం అంతేరు, ఇంకా నువ్వు అలా బైకులో తిరగాల్సిందేగా, లేదంటే ఆ సైకిల్ దొక్కుంటూ తిరగాల్సిందే అన్నట్టుగా కారులో వెళ్ళేటువంటి వాళ్ళు ఈ సైకిల్ దొక్కుంటున్నటువంటి వారినో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వారిని చూసి హేళనగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని కొంచెం అవమానిస్తారు, మాకుంది నీకు లేవని. అలాంటి హెచ్చింపు మాటలు నీకు ఉండకూడదు అంటున్నాడు. వాస్తవంగా ఆ మాట చెప్తూ ప్రభు ఎందుకు చెప్పాడంటే, యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఒక ఫంక్షన్కి వెళ్ళాడు. ఆ ఫంక్షన్కి వెళ్తే అక్కడ అందరూ కూడా వచ్చేసి ఆ ఫంక్షన్కి పిలువబడినటువంటి వాళ్ళందరూ కూడా అగ్రపీఠములను కోరుకుంటా ఉన్నారు. అంటే అగ్రస్థానాలు, కొంచెం ఇంపార్టెంట్ ప్రాముఖ్యత కలిగినటువంటి కుర్చీలు, ఆ ఎత్తైనటువంటి ప్రాంతంలో అందరికీ మేము కనపడాలా, అందరికి మేము మా గురించి తెలియాలి అన్నట్టుగా వారు కనపరుచుకోవటానికి అగ్రపీఠములను కోరుకుంటా ఉన్నారు. ఆ విషయాన్ని చూశాడు యేసుప్రభు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిని కొంతమందిని ఉద్దేశించి దేవుడు పలుకుతున్నటువంటి మాట, యేసుప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఎవరైనా మిమ్మల్ని పిలిచారనుకోండి, ఆ పిలిచినప్పుడు మీరు ఆ చివరకు కూర్చున్నారనుకోండి, అంటే తగ్గించుకునేటువంటి స్వభావం మీలో ఉన్నప్పుడు ఆ చివరు ఎక్కడో కూర్చున్నారనుకోండి, పిలిచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ విందుకు పిలిచినటువంటి వ్యక్తి, ఆ యజమానుడు మిమ్మల్ని చూసాయో, మీరేంటండి ఇక్కడ కూర్చున్నారు, మీరు రండి ముందుకు రండి అని చెప్పేసి మీ చేయి పట్టుకొని స్టేజీ మీదకి తీసుకొస్తే బాగుంటుందా? లేదంటే ముందే మీరు వెళ్ళిపోయి అగ్రపీఠాలు కోరుకుంటా ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళిపోయి ఆ స్థాయిలో కూర్చుంటే ఆ యజమానుడు వచ్చి ఏమండి కొంచెం మీరు అక్కడ కూర్చోండి అన్నారు అనుకోండి, అప్పుడు మనకి ఎలా ఉంటుంది కదా, కొంచెం షేమ్గా ఉంటుంది. వేరే వ్యక్తి వస్తున్నప్పుడు మీరు అక్కడ కూర్చోనండి, ఇక్కడ కాదులే అక్కడ కూర్చోండి అని చెప్పినప్పుడు కొంచెం మనకి బాధ అనిపించింది, షేమ్గా ఉంటుంది, సిగ్గుగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ ఉద్దేశాన్ని బట్టి ప్రభు చెప్తా ఉంటాడు, మీరు తగ్గించుకోండి. ఎవరైతే తగ్గించుకొని ఉంటారో వాళ్ళు ఏం చేయబడతారు తెలుసా, హెచ్చింపబడతారు అని చెప్పేసి అక్కడ ఒక చక్కటి మాటను పలుకుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా తగ్గింపు స్వభావం ఉండాలి. ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలకు ఉండాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రాముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే, నీలో తగ్గింపు ఉండాలి. తగ్గింపు లేకుండా ఎవ్వరు కూడా క్రీస్తు బిడ్డలుగా, విశ్వాసులుగా పిలువబడరు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, బైబిల్ చెప్తున్నటువంటి మాట. తగ్గించుకోవాలి. నీకు ఉద్యోగం ఉందని చెప్పేసి నీ మాటల్లో హెచ్చింపుగా ఉండకూడదు. నీకు ఆస్తుపాస్తులు ఉన్నాయనో, లేదంటే మేడ మిద్దులు ఉన్నాయనో, లేదంటే కొంత బంగారం ఉందనో, వెండి ఉందని, నీకున్నటువంటి వాటిని బట్టి, లేదంటే నీ చదువును బట్టి, కొంతమంది వారి అందాన్ని బట్టి కూడా గర్వించేటువంటి వాళ్ళు ఉంటారు కదా, లేరా? ఉన్నారు. రంగును బట్టి, అందాన్ని బట్టి, చందాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ని బట్టి కూడా వాళ్ళు హెచ్చింపుగా ఉంటారు. వాళ్ళ నడకలోనే తెలిసిపోద్ది స్టైల్. మేము ఎవరి మాట వినవండి అన్నట్టుగా కొంచెం మెడబిరుస్తానంతో వాళ్ళు రెక్లెస్తానం వచ్చేస్తుంది, ఒక రెక్లెస్తానం. అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించాడా, గొప్పగా దేవుడు నీకు సహాయం చేసి తెలివితేటలు ఇచ్చి చదివించాడు, ఆ చదువుని దేవునికి ఖర్చు పెట్టు. మంచి ఉద్యోగం ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, ఆశీర్వదించాడు దేవుడు. ఆశీర్వాదాన్ని ఎవరికి ఖర్చు పెట్టాలి? నువ్వు దేవునికి ఖర్చు పెట్టేవారుగా ఉండాలి. కానీ నిన్ను నువ్వు ప్రౌడ్గా, ఇది నా శక్తి అండి ఏంటనుకుంటున్నారు, నా బలం ఇది, నా స్వశక్తి ఏంటనుకుంటున్నారు నేను అని చెప్పేసి నువ్వు ఎగిరెగిరి పడేటువంటి స్వభావం నీలో ఉండకూడదు. కోల్గేట్ అన్నటువంటి వ్యక్తి పేరు మీకు తెలుసు. కోల్గేట్ అన్నటువంటి ఒక వ్యక్తి పేరు అది. ఒకప్పుడు పళ్ళపొడి తయారు చేశారు వాళ్ళు, చిన్న పళ్ళపొడి తయారు చేసిందే వాళ్ళు. అంతకుముందు బొగ్గేసుకొని, నల్ల బొగ్గేసుకొని పొయ్యిలో కదా, మా ముసలమ్మ రాహేంలాగా ఉండేది. ఆ పొయ్యిలో పొద్దున్నే లేచి ఇలా దులుపుకునేది. మసి అది బూడిద ఉంటుంది, ఆ బూడిదలోంచి ఒక 2 పొలుకులు తీసుకునేది, నోట్లో వేసుకుని కసా డబ్బులేసి చేతి తిట్టిట్టని చెప్పేసి, మంచిదేనంట, మరి అది మంచిదేని. అలాగా పళ్ళు తోముకొని ఉండేది. తర్వాత వేప పళ్ళు వచ్చినాయి. ఇలాగా పళ్ళు తోముకుంటా పొద్దున్నే రకరకాలు ఉన్నాయి.
మొట్టమొదటిది పళ్ళపొడి కాల్గేట్ అనేటువంటి వ్యక్తి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన పేస్ట్ రూపంలో కూడా తీసుకొచ్చి ప్రపంచంలో అన్ని దేశాలకి ఆ కాల్గేట్ అనేటువంటిది ఎవ్వరికి తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రోడక్ట్ అయింది ఈ రోజున అది. ఆయన ఏం చేశాడంటే, దేవుడు యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఆయన వ్యాపారం అభివృద్ధిలోకి వెళ్తూ ఉన్నప్పుడు దేవునికి 10% ఇచ్చాడు, 10% ఇచ్చాడు ముందు. అంటే 100లో 10 రూపాయలు దేవునికి పక్కన పెట్టేయటం ప్రారంభించాడు. ఆ డబ్బులన్నీ కూడా దేవుని మందిరాలకి ఇవ్వటం నేర్చుకున్నాడు. తర్వాత అలా ఇవ్వటం వల్ల ఇంకా పెరిగింది ఆయన వ్యాపారం. తర్వాత 20% తీశాడు. పెరిగిందని చెప్పేసి 10% ఇవ్వట్లా, 20% తీశాడు ఈసారి. ఆ విధంగా 50% వచ్చేసాడు ఒకసారికి. వ్యాపారం పెరుగుతూ ఉంది, దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదములో నుంచి కొంత భాగం ఎక్కడి వరకు వచ్చాడంటే, నాకు సగం ఉంటే చాలు, మిగతా సగం దేవునికి ఇచ్చేస్తా అని నేర్చుకున్నాడు. ఆ తర్వాత 70%కి వచ్చాడు. 70 దేవునికి ఇచ్చేసాడు, 30 ఉంటే చాలులే నాకు అనుకున్నాడు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు తెలుసా? ప్రజెంట్ ఎంత ఇస్తున్నారు తెలుసా? వాళ్ళు 95%, అంటే 95% ఆ కోల్గేట్ సంస్థ దేవునికి ఇచ్చేస్తున్నారు. 5% వరకు వాళ్ళు ఉంచుకుంటా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ 5%లోనే కొన్ని కోట్ల డబ్బులు వస్తూ ఉన్నాయి. ఏం చేసుకోలేదు. ఆ 5% అందరికి ఇవ్వగా, ఎంప్లాయీస్ అందరికి ఇవ్వగానే అయ్యే బోల్డ్ అంత ధనం ఉంటుంది. కొన్ని కోట్ల డబ్బులు ఆ 5%. 95% దేవునికి ఇచ్చేస్తూ ఉన్నారు. నేటికి దేవుని నిన్ను ఆశీర్వదించాడా? నీకున్న దాంట్లోనే ఏమంటే నాకు వచ్చేదే 10,000 రూపాయలని నేనేమిస్తా, అందులోనే దేవునికి ఇవ్వటం నువ్వు నేర్చుకోవాలా. తక్కువలో దేవునికి ఇవ్వటం నువ్వు నేర్చుకున్నప్పుడు దేవుడు ఒక్కొక్క మెట్టు నేను ఏం చేస్తాడు? ఎక్కిస్తూ ఉంటాడు. నువ్వు హెచ్చించబడాలంటే తగ్గింపబడాలి. ఉన్నదాన్ని బట్టి నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవ్వకూడదు. కానీ ఈ స్థితిలో నేను ఉండటానికి కారణం నా దేవుడేనండి. నాదేముందండి? నాదేమీ లేదు. కొన్ని సామెతలు ఉంటాయి. అన్నీ ఉన్నాకంట అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనాకంట ఎగరెగిరి పడుతూ ఉంటుంది. ఏమీ లే నాకు కొంతమందిని చూస్తే ఇంట్లో తపేలాలు కొట్టుకుంటూ ఉంటాయి, ఏం ఉండదు ఇంట్లో. కానీ బయటకు వస్తాడు, బయటకు వచ్చి ఏమీ ఉండదు, కానీ మేసాలకి ఏముండాలంట? సంపంగినట్టుగా బయటకు వచ్చేసి నేనేంటో తెలుసా, నా కులం ఏంటో తెలుసా అంటాడు. ఆ కులమే దీన్ని కూడు పెడుతున్నట్టుగా ఇంట్లో తినలేదు, బయటకు వచ్చి నా కులం ఏంటో తెలుసా అంటాడు. ఇంట్లో భార్య బిడ్డలకి భోజనం లేక అల్లాడుతూ ఉంటారు. బయట వచ్చి ఇదేంటి, ఏమీ లేకపోయినా ఎగరెగరి పడే ఆకు ఇది. కొంత ఆకుండా ఈ పెద్దలు చెప్పే ఈ ఊరికే కాదండి, వీటిని ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాలి. ఏది ఊరికే చెప్పలే. ఇవన్నీ అన్నీ ఉన్న ఆకేంటంట అణిగిమణిగి ఉంటుంది. ఏముందండి మాలో, వెనకాల చూస్తే బోలంత ఆస్తిపాస్తులు ఉంటాయి, కానీ అలా ఏమంటారు తెలుసా? ఏముందండి వాళ్ళు. కొంతమంది కామిటీ వారిని మీరు గమనిస్తే వ్యాపారాలు చేసేది వాళ్ళే కదా. వాళ్ళని కనుక మనం టచ్ చేస్తే ఏమంటే ఎంత లాభం వస్తుందండి, బాగా వ్యాపారం చేస్తున్నారండి, బాగుందండి మీ పని అంటే అలా ఏమంటారు తెలుసా? ఏముందండి మా బాగుందా, 10 పైసలు 5 పైసలుగండి మాకు వచ్చేది అంటాడు. అంతే, నిజమేనండి, ఇది అమ్మితే మాకు ఎంత వస్తుంది తెలుసా అని మనకు కొంచెం ఉంటే కూర్చోబెట్టి మరీ పిలిచి మేమేంటో తెలుసా అంటామేమో. అలా ఏమంటారు తెలుసా? ఎంత ఉన్నా కానీ అణిగిమణిగి ఉంటారు. అదే ఆ మాటని చెప్తూ ఉంటారు. అన్నీ ఉన్నాయి, నిండుకుండా ఎప్పుడు కూడా తొనగదు, ఖాళీగా ఉన్నదే తొనుగుతూ ఉంటుంది. ఖాళీగా ఉన్న బింది నెత్తి మీద పెట్టుకుంటే మీ ప్రయాణం సాగిద్దా? అలా ఊగుతూ ఉంటుంది, ముందుకు వెళ్ళలేం, తొనుగుతూ ఉంటుంది. కానీ ఆ నిండుగా ఉన్నటువంటి బింది ఏంటి తెలుసా? తొనగదు. ప్రభువులో మనం ఉన్నప్పుడు ఆ విధంగానే ఉండాలి. మనల్ని మనము తగ్గించుకునేటువంటి వారుగా ఉన్నప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నిన్ను హెచ్చిస్తాను అని చెప్పేసి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. బైబిల్లో ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు యొక్క తండ్రి పేరు ఏంటి చెప్పండి? ఇస్సాకు తండ్రి పేరు అబ్రహాము. అబ్రహాము గారికి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు కదా. లేక లేక పుట్టాడు. 40 సంవత్సరాలు వచ్చేసి వివాహానికి వచ్చేసాడు. అబ్రహాంకు ఒక ఆలోచన వచ్చింది, కుమారుడు పెద్దవాడయ్యాడు, వివాహం చేయాలి అని చెప్పేసి అతని పనివారిలో
ఇప్పుడు సీఎంలు కానీ ఎవరైనా పెద్ద పెద్ద అధికారులు ఉంటే వాళ్ళ పక్కన పిఓలు ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోరు కాబట్టి, బిజీ కాబట్టి వాళ్ళ పనులు చేయడానికి కొంతమంది పిఎస్లని, పర్సనల్ సెక్రటరీ అని, తర్వాత పిఏలు అని చెప్పేసి ఉంటారు కదా. అలాగే అబ్రహాం గారి పిఎస్ అనుకోండి, పర్సనల్ సెక్రటరీ అనుకోండి, ఆయన పిలిచాడు. ఆయన పిలిచి ఓ మాట చెప్పాడు, నీవు నా కుమారుడు మరి యుక్త వయసుకి వచ్చాడు కాబట్టి నువ్వు వెళ్ళి నా కుమారుడికి ఒక భార్యను తీసిరా. ఆయన కనాను దేశంలో బ్రతుకుతూ ఉన్నాడు అబ్రహాం అప్పటికి. ఈ కనాను దేశం అంతా కూడా కొంచెం విగ్రహారాధనతో కూడినటువంటి వాళ్ళు, వీరిని మనం చేర్చకూడదు. ఈ స్త్రీలనిచ్చి నా కుమారునికి పెళ్లి చేయకూడదు కాబట్టి నా బంధువుల దగ్గరికి వెళ్ళు. ఎలియాజర్ని పిలిచాడు. ఎలియాజర్ని పిలిచి, నువ్వు నా బంధువుల దగ్గరికి వెళ్ళి, దూరం అయినప్పుడు కూడా నా బంధువుల నుంచి ఒక అమ్మాయిని తీసుకొని వస్తే నా కుమారునికి వివాహం చేద్దామని చెప్పినప్పుడు ఎలియాజరు ఒక 10 ఒంటెలు తీసుకొని మరి కావలసినటువంటి బహుమానాలు అవన్నీ కూడా ఆహార పదార్థాలు తీసుకొని బయలుదేరి అరామ్ నహరాం అన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నా యజమానుడికి పుట్టినటువంటి బిడ్డ ఆయన వాగ్దాన పుత్రుడు కాబట్టి వాళ్ళ యొక్క కుటుంబ జీవితం, అబ్రహాము జీవితం కానీ యజమాను జీవితాన్ని కూడా, ఇసాకు జీవితాన్ని పరిశీలించినప్పుడు వారికి నచ్చినటువంటి స్త్రీ, అంటే వాళ్ళు దేవునికి పరిచర్య చేసేటువంటి వ్యక్తులు కాబట్టి, దేవునికి ఇష్టలు కాబట్టి, ఆ కుటుంబంలో వచ్చేటువంటి స్త్రీ కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఎవరిని తీసుకురాగలను? నా వల్ల ఏమైద్ది? నేను ఆలోచన చేయగలనా? నా శక్తి సరిపోద్దా అనుకున్నాడు. ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడిగాడు, అయ్యా నా యజమానుడికి కావాల్సినటువంటి స్త్రీ, నా యజమానికి కావాల్సినటువంటి యవనస్తురాలు ఎవరో నాకు చూపించు అని ఒక సూచన పెట్టుకున్నాడు. అదేంటి తెలుసా? ఎవరైతే నాకును నా ఒంటికి నీళ్లు పోస్తుందో ఆవిడే నా యజమానురాలు యొక్క కోడలు, వాగ్దాన పుత్రుడు యొక్క ఇస్సాకు భార్యగా ఉండాలి అని దేవుని అడిగి ఒక సూచన పెట్టుకున్నాడు. ప్రభా నువ్వే చూపించి. కానీ ఈలోపు ఆ ప్రార్థన చేశాడో లేదో సంకన కడవ పెట్టుకొని రెబెకా వస్తూ ఉంది. రెబెకా వచ్చింది అక్కడికి. బైబిల్ వాక్యం చెప్తా ఉంది, రెబెకా చక్కనిది అన్నటువంటి మాట. చెప్పండి, ఎలాంటిదంట? చక్కనిదంటే రూపములో చక్కదనం కాదు, అందంలో చక్కదనం కాదు మనం చూసేది. ఈయన ఏమన్నాడు తెలుసా? ఆవిడ రూపం ఎలాంటిదో నాకు తెలియదు, కానీ మనసు ఇంపార్టెంట్, క్యారెక్టర్ కావాలా, ఆవిడ పరిచర్య చేసేటువంటి వ్యక్తిగా కనపడాలా, ఆవిడ చక్కటి క్యారెక్టర్ లక్షణాలు కావాలా అని చెప్పేసి అనుకున్నాడు. ఆవిడ వచ్చినప్పుడు ఆ చక్కదనం ఎక్కడుంది తెలుసా? ఆవిడ హృదయంలో ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన చక్కదనం మన రూపంలో ఉండకూడదు. కొంచెం అందం ఉంటే చాలు, ఇంకా ఆ నాప్ చేయటం కూడా మన వల్ల కాదు కదా. కొంచెం అందం ఉంటే, దేవుడు ఏం చేస్తున్నాడంటే అందం చూడడు, నీ రూపం ఎలా ఉందో ఆయనకి తెలియదు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు నీ హృదయాన్ని చూసే దేవుడు కాబట్టి ఆ హృదయాన్ని కోరుకున్నాడు. ఇక్కడ ఎలియాజరు దేవుని అడిగాడు. ఆ అమ్మాయి వచ్చింది, రెబెకా వచ్చింది. రావటమే చూశాడు. అమ్మ కొంచెం నీళ్ళు పోస్తావా, మేము దూర ప్రాంతం నుండి వచ్చాం అనగానే ఆవిడ చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? నీకు మాత్రమే కాదు, నీ ఒంటికి కూడా నేను నీళ్ళు పోస్తానయా అని చెప్పేసి ఆ మోటి బావు అయినటువంటి, లోతైనటువంటి మోటి బావులోకి, అంటే ఆ మెట్టులు ఉంటాయి, ఆ మెట్టుల్లో నుంచి కిందకెళ్ళి నీళ్లు తోడుకొని రావటం అంటే అది చాలా కష్టమైనది. ఒక బింది తీసి రావటమే కష్టం కదా. ఆవిడలో ఉన్నటువంటి ఓర్పు, ఆవిడలో ఉన్నటువంటి సహనం, సంశీలత, అది చూశాడు దేవుడు. పరిచర్య చేసేటువంటి లక్షణం. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకో, పిల్లను ఒక గ్లాసు నీళ్ళు ఇమ్మన్నాం అనుకో, ఎవరైనా అంటే అన్నయ్య అవుతాడులేంటే, నీకు అన్నయ్య అవుతాడేమో, నాకేంటి, నేనేమో, నువ్వే ఇచ్చుకో అని చెప్పేసి వెళ్ళిపోయే పిల్లలు ఉన్నారు ఇంట్లో. ఎవరైనా బంధువులు వస్తే ఏమైనా పరిచర్య చేయమంటే చేయటానికి ఇష్టపడం, మనం ఎప్పుడు వెళ్ళిపోతామని చూస్తూ ఉంటామేమో. కానీ పరిచర్య చేసేటువంటి లక్షణం కావాలా, ఆ సంశూల్యత కావాలి. దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడు. రెబెకా ఆ లక్షణాలన్నీ కలిగి ఉంది. ఆ కిందకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి, బావిలో నుంచి తీసుకొచ్చి ఆయనకి మాత్రమే కాదు ఆ 10 ఒంటెలు కూడా నీళ్లు పోసింది.
ఆ తర్వాత ఆ రిప్కాని తీసుకొచ్చి యజమానికి ఇచ్చింది. అంటే మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? రిప్కాలో ఉన్నది తగ్గింపుతనం ఉంది. దేని స్తోత్రం కలుగును గాక. తను తగ్గించుకునేటువంటి లక్షణం ఆవిడిలో ఉంది. హెచ్చింపుగా లేదు. ఏంటి నన్ను నువ్వు నీళ్ళు అడుగుతావా అని అందా? అనలా. గర్వంతో ఏం మాట్లాడలా. దేనత్వం కలిగి ఉంది, తగ్గింపుతనం కలిగి ఉంది. అది మనకు ఉండాల. దేవుని పరిచర్య చేసేటప్పుడు కొంతమంది వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలను బట్టి హెచ్చింపుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అందరికీ కనబడే విధంగా కొంతమంది కానుకలు ఇస్తూ ఉంటారు. ఎదిగోనండి మమ్మల్ని కొంచెం హెచ్చించండి అన్నట్టుగా హెచ్చింపు దగ్గతో చూస్తూ ఉంటారు. దేవునికి ఏది ఇచ్చినప్పుడు కానీ ఏదైనా చిన్నది ఇస్తే చాలు చాలామంది చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రియులారా గమనించండి, మనలో తగ్గింపు ఉండాలి. దేవుని పరిచర్య చేసేటప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో, దైవజనులను ప్రోత్సహించేటువంటి విషయంలో, ఏ విషయంలోనైనా కానీ మనకేముండాలి? తగ్గింపు ఉండాలా. నా దేవుడు చూస్తే చాలు, అక్కడ ఉంది నా బహుమానం, ఇక్కడ కాదు అన్న తగ్గింపుతో నువ్వు ఎప్పుడైనా దేవుని పరిచర్య చేస్తే, ఏది చేయాలన్నా కూడా నువ్వు తగ్గింపుతనంతో దేవుని పరిచర్య చేయగలిగితే దేవుడు నిన్ను హెచ్చించేటువంటి స్వభావానికి తీసుకెళ్తాడు. ఇప్పుడు చెప్పండి, హెచ్చింపు అన్నటువంటి బావిలో నుంచి నీకు నీళ్ళు కావాలంటే నువ్వు వేయాల్సినటువంటి చాద ఏంటి? తగ్గింపు అన్నటువంటి చాద వేయాలి. మీకు అర్థమైందా? ఈ 2 బావుల గురించి నేను ఈరోజు చెప్తున్నా. 3వ బావి చెప్పడానికి సమయం లేదు కాబట్టి ముగించేస్తా ఉన్నాను. ఇందాక యెషయా చెప్పినటువంటి మాట, మీరు ఆనందపడి రక్షణకు ఆధారమైనటువంటి బావిలో నీళ్ళు చేదుకుంటారు అని చెప్పినప్పుడు, ఎలాంటి బావి, ఎలాంటి చాద వేయాలి, నీళ్ళు కావాలంటే రక్షణ అన్నటువంటి బావిని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, రక్షణ అన్నటువంటి బావిలో నుంచి నీళ్ళు మనకు కావాలన్నప్పుడు విశ్వాసము అన్నటువంటి చాద వేయాలి. హెచ్చింపు అన్నటువంటి బావిలో నుంచి మనం నీళ్ళు కావాలి అనుకున్నప్పుడు తగ్గింపు అన్నటువంటి చాదను మనం వేసినప్పుడే మన జీవితాలు దేవుడు ధన్యవంతమైనటువంటి జీవితాలుగా మారుస్తాడు. హెచ్చింపు స్థానంలో మనల్ని నిలబెడతాడు. మన చేతులను దీవిస్తాడు, మన ఉద్యోగాలను దీవిస్తాడు, మన వ్యక్తిగత జీవితాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మన బిడ్డలని ఆశీర్వదిస్తాడు, గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో మనం నిలబెడతాడు. అంత మాత్రమే కాదు కానీ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన మహిమార్థమై నిన్ను వాడుకుంటాడు. అట్టి కృపా దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన పాదాలు, వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఈరోజు మీరు నీ వాక్యం ద్వారా ప్రభ మాతో మాట్లాడారు. ఆనందపడాలి, మీరు ఆనందపడండి. ఎక్కడ కూడా క్రైస్తవులుగా దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు విచారపడండి, దుఃఖించండి అని ఎక్కడ చెప్పలా. ఆనందపడండి. ఎవరిలో? ప్రభువులో మీరు ఆనందపడండి. మీరు ఆధారమైనటువంటి బావిలో నీళ్లు చేదుకోండి అని మీరు చెప్పినట్లుగా. అవును ప్రభా, ఇదిగో నాయన, బావిల గురించి మేము మాట్లాడుకున్నాము. విశ్వాసం అనేటువంటి చాద వేసినప్పుడు రక్షణ అనేటువంటి బావి, విశ్వాసము ద్వారా కృపచాతనే మేము రక్షించబడ్డాము. ఇది మా గొప్పతనం కాదు, మా శక్తి, మా బలం కాదు నాయన. మేమేదో కష్టపడి సంపాదించుకున్నది కానే కాదు. అది మీరిచ్చినటువంటి ఉచితమైన కృప, నీ వరము, నీ బహుమానం తండ్రి. అయ్యా, మమ్మల్ని నీతిమంతులుగా మీరు మార్చారు. రక్షణ అనేది మీరు మాకు ఇచ్చారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరైతే నీ అందు విశ్వాసం ఉంచుతారో వారిని బిడ్డలుగా మీరు అంగీకరిస్తూ ఉన్నారు. నీ దత్తపుత్రులుగా మమ్మల్ని స్వీకరించారు. నీ పరలోక పౌరసత్వాన్ని మాకు ఇచ్చారు. పరిశుద్ధాత్మని యొక్క ముద్ర మా పైన ముద్రించారు ప్రభా. ఇది ప్రభా విమోచన దినం వరకు కూడా మమ్మల్ని అయా కాపాడుతున్నటువంటి దేవుడు. మీరు వేసినటువంటి ఆ సీల్ ఏదైతే ఉందో ప్రభా, ఆ ముద్ర మమ్మల్ని ఎల్లకాలం ప్రభా మమ్మల్ని భద్రపరిచేది. కాబట్టి విశ్వాసాన్ని పెంపొందించండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ప్రభా ఆయా సంచలమైనటువంటి మనస్తత్వం కాకుండా, అస్థిరమైనటువంటి మనస్తత్వం మాలో ఉండకోకుండా, విశ్వాసంలో జారిపోకోకుండా ప్రభా, పడిపోకోకుండా ప్రభా, ప్రతి దినం విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ స్థిరమ కలిగి, భక్తిలో ప్రభా బలం కలిగి ప్రభా, ఇదిగో నాయన నీ మీద ఆధారపడి ముందుకెళ్తానికి సహాయం చేయండి. రక్షణ పొందినటువంటి బిడ్డలు కూడా ఒక తీర్మానం తీసుకొని ప్రభా రక్షించబడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ రోజున ప్రభా ఒక గొప్ప వ్యక్తి ప్రభా, శరసాల అధిపతి అంటే ఆ రోజుల్లో రోమియుల యొక్క ఆ ప్రాంతంలో నాయన ఆ పోస్టు చాలా గొప్పది, చాలా ఉన్నతమైనటువంటి పదవే. అయితే ప్రభా యేసు ప్రభుని నమ్ముకొని ఆయన చెప్పినటువంటి మాట, ఎలారా నేనేం చేయాలి?
రక్షణ పొందాలంటే నేనేం చేయాలని ఆ రోజున అడిగినటువంటి ఆ వ్యక్తి ఆ దినమే రక్షించబడ్డాడు. ఆయన మాత్రమే కాదు, తన ఇంటిలోనికి ప్రభా రక్షణ తీసుకొచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అయా, మేము మా కుటుంబం రక్షణ పొందాలి, మేము మా కుటుంబము నిత్యత్వానికి వెళ్ళాలి, నేను నా కుటుంబం నరకానికి వెళ్ళకూడదు అన్నటువంటి ఆశ ఎవరైతే కలిగి ఉంటారో, ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో ప్రభా, వాళ్ళు రక్షించబడాలంటే ఒకే ఒక్క సాధనము నీ శిలువ రక్తము నందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళే. నాయన అవిశ్వాసాన్ని ప్రతి బిడ్డకి కలిగి చేయండి. అదేవిధంగా నాయన హెచ్చింపు అనేటువంటి బావుల నీళ్ళు కావాలంటే మాకు తగ్గింపు ఉండాలని చెప్పారు. నాయన ఇదిగో తగ్గింపుతనాన్ని మాకు నేర్పించండి, వినయమం నేర్పించండి, రెపకాలో ఉన్నటువంటి విధేయతను నేర్పించండి ప్రభా, ఆవిడిలో ఉన్నటువంటి వినయమం నేర్పించండి ప్రభా, ఆవిడిలో ఉన్నటువంటి తగ్గింపుతనాన్ని నేర్పించండి ప్రభా, ఆవిడిలో ఉన్నటువంటి సంశీలతను నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆవిడిలో ఉన్నటువంటి పరిచర్య లక్షణాన్ని ప్రభా మేమందరం కలిగి ఉండేలాగా సహాయం చేయమని. ఇదిగోనైనా నీ గొప్ప కార్యములు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ సూచనల కృపను అనుగ్రహించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాళ్ళ ఉద్యోగాలను దీవించండి, వాళ్ళ చదువులను దీవించండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించండి ప్రభా. గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభా, అయా చక్కగా ప్రభా కాన్పును మీరే దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అయా ప్రభా ఇదిగోనైనా ప్రభా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి శక్తిని, బలాన్ని, వాళ్ళకి కావలసినటువంటి చక్కటి ఆరోగ్యాన్ని బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుతున్న చదువుల్లో మీరు ఉండండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి ప్రభా. వాళ్ళు ప్రభా తండ్రి ప్రయాణం చేస్తున్నారు, ప్రయాణంలో మీరే ముందుండండి. వ్యాపారాలు, చేతి వృత్తులను మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అన్ని విషయాల్లో ప్రభా గొప్పగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంత ప్రజలను బట్టి ప్రార్థిస్తున్నాను. భార్యాభర్తలను దీవించండి, ఐక్యతను సైక్యతను ప్రభా అయా మీరే సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగులో నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయా అందరిని కూడా మారు మనసును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. రక్షణ అనుభవంలోకి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వ్యభిచారులను మార్చండి అయా, అంతకులను మార్చండి, నరాంతకులను మార్చండి ప్రభా. అయా అన్యాస్తులను మార్చండి, అక్రమాస్తులను మార్చండి, దొంగతనాలను మార్చండి అయా, గర్విష్ఠులను మార్చండి, మూర్ఖులను మార్చండి ప్రభా. విగ్రహారాధకులను మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయా మార్చండి, సహాయం చేయండి ప్రభా. డ్రగ్గిస్టులను మార్చండి ప్రభా, యవనస్తులను మార్చండి ప్రభా, గంజాయికి మత్తు పదార్థాలకు ప్రభా అయా ప్రభు లోనవుతూ వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వారిని మార్చండి ప్రభా. మార్చండి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మార్చి, నిజమైనటువంటి దేవుడు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి అయా మరణాన్ని గెలిచినటువంటి దేవుడు నీవే మాత్రమైన సత్య స్వార్థను ప్రతి ఒక్కరూ ప్రకటించుచుండగా వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి సంపూర్ణమైనటువంటి శాంతిని, సమాధానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, నీ శాంతినే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ అయా మా యొక్క సంఘాన్ని బలపరచండి, ఆత్మల పంటను దయచేయండి, సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ మా సేవను, మా భారాన్ని, మా ప్రయాసని దీవించి ఆశీర్వదించమని, తిరిగి గృహానికి వెళుచుండగా క్షేమాన్ని, భద్రతని దయచేసి నిశ్చితమైతే మరొక వారం అందరం కూడా ఏ విధంగా కలుసుకోవడానికి సహాయం ఇచ్చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఆమేన్.